హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఇన్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో మేమైతే ఇంత రెడీ అయిపోయినామని చూస్తున్నారా. సో మొన్ననే బోనాలు అయిపోయింది. సో ఇప్పుడైతే మా మా రిలేటివ్స్ది మ్యారేజ్ అనమాట. సో మేమైతే అందరం రెడీ అయిపోతాం. వెనకాల మా వదినలు, అత్తమ్మ, మా పాప అందరు ఉన్నారు అంట. సో మా ఇద్దరు లిక్స్ అయితే ఇవి అనమాట. సో ఇలా రెడీ అయ్యాం. ఈ శారీ వచ్చేసి మా తమ్ముడు పెట్టాడు అనమాట మొన్న రాఖీకి. తన డ్రెస్ ఏమో వాళ్ళ బ్రదర్ పెట్టాడు రాఖీకి. సో ఇలా మా అవుట్ఫిట్స్ అనమాట ఇవి. సో మా మ్యారేజ్ ఈ బ్లాగ్ ఎలా ఉంటుందో మిస్ చేయకుండా చూసేయండి. ఏం చెప్పవా, ఫన్నీ ఉంటుంది. సో మ్యారేజ్ వైబ్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో మ్యారేజ్కి వెళ్ళాక ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను. నేను ఇప్పుడు మ్యారేజ్లోకి వెళ్ళాక చాలా షై అవుతుంది ఈరోజు. ఎప్పుడు బాగా మాట్లాడేది, ఈరోజు కొంచెం షై ఫీల్ అవుతుంది. సో తను మాడబిడ్డ, తన లుక్ ఎలా ఉంది? సో మాలో ఎవరి లుక్ బాగుందో కమెంట్ చేసేది. మేమైతే నడుచుకుంటూనే వెళ్తున్నాం, ఎందుకంటే పెళ్ళి దగ్గర అనమాట. సో ఇంతమంది వెహికల్స్ మీద వెళ్ళలేము కదా. సో అందుకని మేము నడుచుకుంటాం, టైంపాస్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మ్యారేజ్ని ఎంజాయ్ చేయాలని అలా టైంపాస్ చేస్తాం. ఈరోజు పాని మౌనరథం ఉంది, అందుకే ఏం మాట్లాడలేదు. సో మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం అనమాట. మేము వచ్చినప్పటికైతే ఆల్రెడీ సగం మ్యారేజ్ అయిపోయింది. సో ఇలా ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే అప్పటికి జీలకర్ర బెల్లం పెట్టేశారనమాట. సో ఇలా మా బ్రదర్ వాళ్ళ పాప అయితే కెమెరా ముందు నించొని అయితే ఎంత బాగా స్టిల్స్ ఇస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా నవ్వుకున్నారు అనమాట. అంత ముద్దుగా ఇస్తుంది అనమాట స్టిల్స్. మనం కూడా ఇయ్యమన్నమాట. సో అంత ముద్దుగా ఇస్తుంది తనైతే. మాకైతే చాలా క్యూట్ అనిపించింది. వాళ్ళ మమ్మీ అయితే వెనుక నుండి మస్తు నవ్వుకుంటుంది అనమాట. సో అంత క్యూట్గా ఇంత ఏజ్లో కెమెరాకి పోజెస్ ఇవ్వాలంటే ఉండాలి అసలు మినిమం. అట్లుంటుంది అనమాట మా కోడలతోటి. సో అలా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, అవుతూ ఉందన్నమాట. సో మేమైతే ఫ్రంట్ రోలోనే కూర్చొని అలా టైం పాస్ చేస్తాం అనమాట. దెయ్యం పిల్ల అయితే ఇక డప్పులు వస్తున్నాయని ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉందన్నమాట. ఇక ఆమె ఎంజాయ్మెంట్కి అవధులు లేవు, అలా ఎంజాయ్ చేస్తుంది తనైతే. ఇప్పుడే ఇంకా అయితే తాళి కడుతున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదని ఎల్ఈడిలో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో తాళి కట్టే ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. సో ప్రతి ఆడపిల్లకి ఇది ఎంత ప్రీషియస్ మూమెంట్ కదా, తాళి కట్టించుకోవడము, పెళ్ళి అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎంతో ప్రీషియస్ మూమెంట్స్ అనమాట. సో అలా పెళ్ళి ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. సగం ఖాళీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పెళ్లి పిల్లకి అయితే బియ్యం పోస్తున్నాను. సో తాళి ప్రాసెస్ అదంతా అయిపోయింది. ఇక బియ్యం పోసినాక నెక్స్ట్ ఫోటోల సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మా పిల్లతో అయితే ఇవ్వలేకపోతున్నాం. పని ఎందుకంటే మొత్తం ఇక్కడ అంతా మేము ఫ్రంట్లోనే కూర్చున్నాము. కెమెరా సెక్షన్ అంతా ఇక్కడ ఉంది, వైర్లు అవన్నీ ఉన్నాయని ఆమెమో ఒక చోటు ఉండట్లేదు. అందుకని చెప్పి మేమైతే బొమ్మలు పెట్టి కూర్చోబెట్టేసాము. సో ఫంక్షన్ హాల్ మీద ఎలా ఉందో చూపిస్తుంది. అందరూ ఆల్రెడీ ఫోటోలు దిగడానికి లైన్ కట్టేశారు. అక్కడ పెళ్లి పిల్లగారితో పెళ్లి పిల్లతో ఏమో చేపిస్తున్నారు అనమాట. సో తెలంగాణ వాళ్ళ పెళ్ళి అంటే మినిమం ఉంటుంది కదా, ఏమంటారు? తెలంగాణ వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేయండి. సో మేబీ నాకు తెలిసి 7 అడుగులు వేపిస్తున్నట్టున్నారు. సో వాళ్ళందరూ అడ్డం ఉన్నారు కాబట్టి కనిపించట్లేదు. సో ప్రాసెస్ అంతా అయిపోయినాక సో ఇక్కడ ఎల్ఈడీలో కనిపిస్తుంది, చూసేయండి. నెక్స్ట్ అయితే మా ఇంట్లో మా మరిది పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మా మరిది పెళ్ళికి మాత్రం ఈ ఇయర్లో పెట్టుకుంటే మాత్రం వీడియోస్ షేక్ వస్తాయి అసలు. అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అట్లుంటే అనమాట వీడియో. సో తినేటప్పుడు మళ్ళీ కదా మన స్టేజ్ మీద ఇస్తాం కదా కోసం. సో సాంగ్స్ పెట్టారు కాబట్టి నేను మాట్లాడిన సౌండ్ ఇచ్చేది అనమాట. ఇది అనమాట మా పరిస్థితి. ఫస్ట్ కూడా నేను పిల్లలు చూస్తాను ఆగుతారా, ఆడుతూనే ఉంటారు. ఇక బొమ్మలు పెట్టినా వేస్తే
ఇదిగా ఫంక్షన్ హాల్ పరిస్థితి. సగం మంది ఏమో వెళ్ళిపోయారు, సగం మంది ఏమో ఫోటో దిగడానికి ఉన్నారు, సగం మంది ఏమో మాలాగా కూర్చొని ఉన్నారు అనమాట. సో ఇది అనమాట. సో మేము ముందు రోజు కూర్చున్నాం, పావన్ మమ్మీ సో ఇంకా తెలిసిందే కదా, ఒక ప్లేస్కి వస్తే ఇక నువ్వు ఎప్పుడు వచ్చావు అని పలకరించుకోవడాలే ఉంటాయి అనమాట. సో మనము రీసెంట్గానే 3 years అవుతుంది కాబట్టి అంత రిలేటివ్స్ అంతా మనకు పరిచయం లేదు కాబట్టి వచ్చామా, చూసామా, ఫోటో దిగామా, తిన్నామా, వెళ్ళామా అని. సో ఎక్కడికి వెళ్ళినా ఏమైనా తోడు తెచ్చుకుంటాం కాబట్టి ఇంత టైం పాస్ చేసేస్తాం. ఇక వాళ్ళంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి వీళ్ళతోటి పరిచయాలు చేస్తాం. పెళ్ళిళ్ళు అయితే మేము చాలా బాగా వచ్చినామైతే. సో నాకు తెలిసేది మేమే చాలా సింపుల్గా వచ్చాము. ఒక్కొక్కరు అయితే ధూమ్ధామ్ రెడీ అయ్యి వచ్చారు అనమాట. సో మేము కొంచెం దూరం కాబట్టి, దూరం అంటే మరి దూరం కదా, తను నాకు సిస్టర్ అవుతుంది అనమాట, పెద్ద పిల్ల. సో అందరూ మగమర్పులో తెలంగాణ వాళ్ళదంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో మేము ఎక్కువ హెవీగా రెడీ అవ్వదలుచుకోలేదు అనమాట, అందుకే సింపుల్గా రెడీ అయిపోయాము. ఫంక్షన్ హాల్ మొత్తం ధూమ్ధామ్ ఉంది అసలు. సో తెలంగాణ పెళ్ళంటే అట్లనే ఉంటుంది. ఇంకా పెళ్లి మండపంలో అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళనైతే బయటికి తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారు అనమాట. ఇప్పటి నుంచి ఇంకా వాళ్ళకు కూడా చుక్కలు కనిపిస్తాయి. సో మ్యారేజ్ లైఫ్ అయితే ఎంటర్ అయిపోయింది కదా. ఇలా మేమైతే ఈ ప్రాసెస్ చూసుకున్నాక నెక్స్ట్ అయితే లంచ్ సెషన్కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళినప్పటికీ ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసేసారనమాట. సో ఇంక ఇప్పుడు మాది స్టార్ట్ చేయాలి. మేమైతే లంచ్ చేసేస్తున్నాం. చికెన్ గోంగూర చికెన్ ఇంకా బాగా అని వెజ్జే. సో నేనైతే చికెన్, మనకి చికెన్ అయిపోతే మాత్రం మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. సో వాళ్ళైతే పప్పు బ్యాచ్ అయితే అందుకే టెంట్ అయిపోయింది. మనం అంటే చికెన్లు మటన్లు అన్ని తినేసుకోక కొంచెం నమ్మాలంటే టైం పడుతుంది కదా, అందుకని పడిపోతుంది లేట్ అయింది. సో మా అమ్మమ్మ అయితే అక్కడ ఉంది. సో పెళ్ళైతే అయిపోయింది, మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఫోటోస్ దిద్దామనుకున్నాం కానీ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళ ఫోటోస్ కూడా దిగలేకపోయినాం. టైర్డ్ అయిపోయాం అనమాట. సో ఇంటికి వెళ్ళి కుదిరితే దిగుతాం అనమాట ఫోటోలు. వీడియోలు అయితే తీసుకోమంటున్నాం కానీ పెళ్ళిళ్ళు అయితే చాలా టైట్ అవుతున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వీడియోలు అయితే తీసాం. సో మాదైతే షార్ట్ వీడియోలు అయితే వస్తలేవు కానీ రీసెంట్ అయితే ఇప్పుడు వస్తాయి కానీ మేము బోనాలది వీడియోలు బ్లాగ్ వచ్చేది ఉందన్నమాట. సో ఈ రోజన్నా రేపైనా పోస్ట్ చేస్తాము. సో చూడాలి. సో ఫస్ట్ నాకు తెలిసి మ్యారేజ్ వీడియోని వస్తుంది. లేదు వాళ్ళు వచ్చేస్తుంది నా బోనాల వీడియో అయితే చూసేయండి. సో కొన్ని షార్ట్స్ కూడా వస్తాయి అనమాట. చాలా డేస్ అన్నమాట. ఇలా టైర్డ్ అయిపోయాం, ఫొటోస్ కూడా కొన్ని పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇది గాయ్స్ మా రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? సో నచ్చితే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. నా ఛానల్లో ఉన్న మిగతా పాత వీడియోస్ కూడా తప్పకుండా చూసేయండి. ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్, సీ యు నెక్స్ట్ బ్లాగ్.